స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగుల నుండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 కలిపి ఉన్నటువంటి వచనాలను నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా నాతో పాటు బైబిల్ను చూడవలసిందిగా, వినవలసిందిగా మనం చేస్తున్నాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ఈ పరిశుద్ధ లేఖన భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు జరిగించిన ఆదివారపు ఆరాధన క్రమాన్ని బట్టి నీకు వందనాలు. మొదటి సందేశము ద్వారా ఎవరు నీ కాపరి అనే సందేశాన్ని ఇచ్చావు ప్రభువా. ఇగో విన్న వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము కట్టుకోవడానికి సాయం చేయండి. మీ రక్తంలో పాలు పంపులు పొందాం. ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే దయతో క్షమించండి అయ్యా తండ్రి. వచ్చేవారు ఎందుకంటే యోగ్యులుగా తీసుకోవడానికి కృపణీయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలు, ప్రతిష్టాత్మక అవన్నీ అంగీకరించి మీ సేవార్థమే వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇగో ప్రకటనలు, సాక్ష్యములు తెలియపరిచిన వాటన్నిటిని దీవించండి. ఈ నెలలో జరుగుతున్నటువంటి నియమాలన్నీ క్రమముగా, అలాగే ఈ వారంలో శనివారం మా సోదరులంట అయ్యా జరుగుతున్నటువంటి ఇగో కుటుంబంలో జరుగుతున్న ప్రార్థన కూడుకును కూడా అయా వేరొకరింటిగా జరుగుతున్న ప్రార్థన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. 24, 25, 26 3 దినాల ఉపవాస కూడుకులు, 4 ఆయా స్థలాలలో 6 కూడుకులు జరుగుతుండగా 4 సేవకురాండ్లు మా మధ్యకు వస్తున్నారు. అవన్నీ కూడా మా అందరికి 4 సంఘాలకి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, ప్రతి కుటుంబమునకు మీ దీవెన కలుగునట్లుగా జరిగించమని, అలాంటి అభిషేకంతో సేవకులు మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభు. అనారోగ్యంతో బలహీనతో ఉన్నటువంటి మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇగో నీ సేవకుని కుమార్తె ఎప్సిబాని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇగో తనకున్న అనారోగ్యం, బలహీనతను మీ నామమున అయ్యా కొట్టివేస్తూ ఉన్నాను. బిడ్డకు స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభు. అక్షవదను కూడా దర్శించండి, పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. నీ సేవకుడు కుటుంబాన్ని ప్రభు మీరు దీవించండి ప్రభు. మీరేనైనా భద్రపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇగో సంఘాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు. ఏ ఒక్కరు బలహీనం అవ్వడానికి వీల్లేదు, బలవంతులుగా సాగిపోవడానికి కృపణీయండి ప్రభు. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అనేకులు రక్షణ పొందినట్లుగా సాయం చేయండి. రక్షణ పొందిన బిడ్డలు నీ కొరకు సాక్షిగా నిలబడడానికి కృపణీయండి. చదువున్న లేఖనము ద్వారా మరొకసారి సేవా పొలాలకు, మా నివాస స్థలాలకు వెళుతుండగా నీ లేఖనం ద్వారా మరొకసారి మాతో స్పష్టంగా మీరే మాట్లాడి అపవాది కార్యమును లయపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చేరినటువంటి మీ అందరికీ లైవ్ లో ఉన్న వారికి రక్షకుడైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మంచిది కనుక త్వరగా మనం ముగించుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకం ఉండవలసిందిగా మనవి. లేఖనం ఇలాగూ సాక్ష్యం ఇస్తూ ఉన్నది. క్రైస్తవ సమాజంలో ఏంటి అంటే, క్రైస్తవులుగా మనకి మాటికి ప్రార్థన జరుగుతాయి, సంఘ ప్రార్థనలు జరుగుతాయి, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి, సువార్త కూటాలు జరుగుతాయి. వీటికి మనం వెళ్ళాలా, వెళ్ళకూడదా? ఆదివారం ఒక రోజు బల్ల తీసుకోవడానికి వాక్యం విని బల్ల తీసుకొని వస్తే సరిపోదా? మిగిలిన ప్రార్థన కూడా వెళ్ళాలా? అంటే మన చుట్టూ ఉన్నవారు కానీ, మన స్నేహితులు కానీ, మన కుటుంబంలో రక్షణ పొందినటువంటి మన కుటుంబస్తులు చర్చికి రానటువంటి వారు కూడా ఏక ప్రార్థనకి వెళ్ళిపోతారా, మీరు అంత అవసరం, ఆదివారం సరిపోదా అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. అలాగే ఇతరులు కూడా మనల్ని అడుగుతున్నారు. సేమ్ మనం కూడా దైవజనం అడిగితే బాగోదేమో, అడిగితే కోప్పడతారేమో అయ్యగారు అని ఎన్నో సంఘాలు, ఎంతో మంది విశ్వాసులు రకరకాలుగా నలుగుతూ ఉన్నారు. అయితే ఈ అన్ని విషయంలోనూ ఒక స్పష్టత మనం తీసుకోవాలా లేదా? అందరూ ఎలక్ట్గా ఉండాలి. అందరూ ఆ బాబు పేరు ఏంటి? బాబు నువ్వు ఇక్కడికి వచ్చారా రేపటి నుంచి? నువ్వు నాకు చాలా శోధనగా ఉన్నావు. హల్లెలూయా. శోధన సహించిన వాడు ధన్యుడని అలా సహించాను. నువ్వు ఇక్కడికి వచ్చేస్తే చక్కగా వింటావు. నీకోసం తల తిరుగుతుంది నాకు అక్కడికి. అంటే తల తిరగడానికి కళ్ళు తిరగడం కాదు, నా తల అలా తిప్పుతుంది అనమాట. రేపు నుంచి మీరు కొంచెం దగ్గరకు వచ్చేయండి. అక్కడికి వెళ్ళిపోతారు ఎందుకు? పొఫిరి గారు వస్తే మీరు అంత దూరంగా ఉంటారా? మరి పలుసుగా ఉంటారు ఎందుకు? చిక్కగా ఉన్నామన్న. పాలు చిక్కగా కావాలి, పెట్రోల్ చక్కగా కావాలి, అన్ని క్వాలిటీ కావాలి. మీరు కూర్చున్నప్పుడేమో అక్కడెక్కడే ఉంటారు ఎందుకు? దగ్గరగా ఉందాం. ఆడవాళ్ళందరూ ఈ లైన్లోకి వచ్చేసేయండి. తర్వాత నుంచి చక్కగా ఈ రోలో ఉంచండి. మిగిలిన ఇక్కడ నుంచి వాళ్ళని కూర్చోబెడదాం. ఆ మూలకెళ్ళిపో ఏం చేస్తున్నారో తెలియలేదు నాకు. హల్లెలూయా. ఓకే, కమ్ టు ద పాయింట్. అంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలను బట్టి ఒక స్పష్టత అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, ఆలోచిద్దాం.
అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలలో మనకి ఎన్నో రకాల పరిస్థితులు, ఇబ్బందులు, ఆటంకాలు, పిల్లలు చదివించుకోవాలి, ఏంటి కుటుంబాలను కట్టుకోవాలి, సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు మాటి మాటికి పాస్టర్ గారు ప్రార్థనలు ఎట్టేస్తే మనం ఎలా వచ్చేస్తామండి? నేను మీలో కలిసిపోయాను. అయ్యగారులు ప్రార్థన ఎడితే మాట్లాడితేనే మనకి ఏం పనులు ఉండవా? ఎక్కడికి వెళ్ళొద్దా? ఏటలకి, పనులకి, చదువుకి, వ్యాపారాలకి వెళ్ళొద్దా మనం? పాస్టర్ గారులు అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు అన్నీ మానేసుకొని సేవ మీద కూర్చుంటారు కాబట్టి, వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి పెట్టేస్తారు వాళ్ళు ప్రార్థనలు. మరి మనకి ఎలా కుదురుతుంది రావడానికి? చెప్పాలి, అవునా కదా? మనకు కుదురుతుందా? అయ్యగారులు కుదురుతుంది, వాళ్ళకి అదే పని. ఇంకా మరి ఇలాగన మనకొక ఆలోచన ఉంది, సేవకుడికి ఒక ఆలోచన ఉంది. అయితే దేవుని ఆలోచన ఏంటి, బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటో మనం మాత్రమే కాక సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సేవకులు, సంఘము అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి సందేశాన్ని నేను ఇప్పుడు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ దినము సమీపించే కొలిది అంట. హల్లెలూయా. ఒక దినము ఉన్నది. ఏంటి? ఒక దినం ఉంది మనకి ఈ భూమి మీద. ఏ దినం అంటే అది పుట్టిన దినము కాదు, అది మరణించే దినము కాదు. ఏ దినం అంటే ఈ పంచభూతాలను సృష్టించినటువంటి దేవుడు రాబోతున్నటువంటి దినము. ఆయన రాబోతున్నప్పుడు పరిస్థితులు ఇలాగ ఉండవు, మన ఆరోగ్యాలు అలాగే ఉండవు, మన కుటుంబాలు అలాగే ఉండవు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా. అందుకే బైబిల్ చెప్పింది, ఇది ఏ మార్గం అంటది? ఇది ఏ మార్గం? ఇది ఇరుకు మార్గం అంట. చూసుకోవాలి, బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ఇది విశాల మార్గం కాదంట. నేను రాజమండ్రి వెళ్ళడానికి నాకు బోల్డ్ త్రోవలు తెలుసు. నాకు ఇలా ఏడుగొట్టు నుంచి వెళ్తాను, కోలంక ఊర్లోంచి వెళ్తాను, లేకపోతే ఏంటి ఆ చొల్లంగి నుంచి అలాగే వెళ్ళిపోయి మావాడికి అక్కడి నుంచి షార్ట్లు వెళ్తాను, సామలకోటకి వెళ్ళి బ్రిడ్జ్ ద్వారపూడి ఈ లోట్లోంచి వెళ్తాను, అలా అవతలకి హైవేలోకి వెళ్ళి ఎవరది పెద్దపురం అలాగే కూడా వెళ్తాను. ఇన్ని రూట్లు ఉన్నాయి రాజమండ్రి వెళ్ళడానికి. అయితే ఇన్ని రూట్లో నేను చూసుకున్నప్పుడు కొంచెం ట్రాఫిక్ లేకుండా, పోలీసులు లేకుండా ఏది బాగుంటుందో చూసుకుంటాను, రోడ్డు ఏది బాగుంటుందో చూసుకుంటాను. ఆ విధంగా నాకు ఉన్నటువంటి సమయ భావాన్ని బట్టి ఈ రోడ్డు ఏ విధంగా బాగుంటుందో, లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ పోలీసులు ఉన్నా పర్లేదులే అనుకుంటాం, అవి ఉన్నాయి కాబట్టి. అవి లేనప్పుడు పోలీసులు ఉండకూడదు, రోడ్డు బాగుండాలి, ప్రయాణం త్వరగా వెళ్ళాలి, ఇన్ని కోరుకుంటాం అట్లా. అర్థమైంది? ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఇన్ని రూట్లు నాకు తెలుసు అని చెప్పాను అన్నమాట. అలాగా ఆ దినము సమీపిస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ వస్తాయి. వచ్చినప్పటికీ కూడా నేనేం చెప్తానంటే, ఆయనను నువ్వు చేరుకునే రూటు నీకు తెలియాలి. ఆయనతో పాటు నువ్వు ఆ మేఘాలలోనికి వెళ్ళేటువంటి ఆ పరిస్థితిని నువ్వు పొందుకోవాలి మాట. అందుకని ఆ దినము సమీపించే కొద్దికి ఏం చేయాలంటే, మనమందరం సమాజంగా కూడుట మానక అని చెప్తుంది. ఇది బైబిల్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? ఇది బైబిల్ స్టేట్మెంట్. సమాజంగా కూడుట మానకూడదంట. ఏం చేయాలంటే, నువ్వు ఇదివరకు కూడుకుల్లో పాలు పంపులు పొందే వ్యక్తి, దానికి పొందుకునేటువంటి వ్యక్తి కంటే ఇంకా ఎక్కువగా కూడుకోవాలంట. నువ్వు ప్రభువు రాకడ సమీపిస్తున్న తరుణంలో నువ్వు పలచగా ఉండడానికి వీల్లేదు, నువ్వు అప్పుడెప్పుడు కనబడడానికి వీల్లేదు. కుదిరితే రావడము, లేకపోతే మానేయడానికి కుదరదు. అలాగా ఎందుకంట మరి ఎక్కువగా కూడుకోవాలంట. ఎందుకంటే నీకు నష్టం కాకుండా ఉండడం కొరకు. హల్లెలూయా. నీకు మేలు కలగడం కొరకే దేవుడు ఆ మాట చెప్పాడు. కానీ మనం పుట్టించినటువంటి దేవుడు మనం నష్టపోవాలి, మన బాధల్లో ఉండిపోవాలని ఈ బైబిల్ రాంచలేదండి. మనకు గొప్ప ధైర్యంగా ఉండడానికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటి మన ధైర్యం ఇందులో ఉన్నది. గొప్ప ఆదరణ కలగడానికి, నెమ్మది కలగడానికి అంతా మనకి లేఖనాల్లో దేవుడు పొందుపరిచాడు. కానీ మనం పాడైపోవడానికి కాదు. ఓకే, మరి అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. వెళ్ళొద్దని చెప్పిందా బైబిల్? వెళ్ళొద్దని చెప్పిందా అండి? అందుకంటున్నాను, నువ్వు ఒక్కదాని మీద ఉండిపోకూడదు. నువ్వు ఒక్కదాని మీద నువ్వు ఉండిపోకూడదు. నీ కుటుంబము కొరకు, నువ్వు కష్టపడిన దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో అలాగే నువ్వు దేవుని కుటుంబ సభ్యురాలు. నువ్వు దేవుని కుటుంబంలో నువ్వు చోటు లేని వ్యక్తిగా ఉండిపోకూడదు. ఇక్కడ కుటుంబం కొరకు నువ్వు ఏ పని చేస్తావు, ఎంత కష్టపడతావు, క్యారీ ఆన్, ప్రొసీడ్, నువ్వు చేసుకున్నాను కూడా. కానీ నీవు దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తివని అది మాత్రం నువ్వు మర్చిపోయి నీకు నచ్చినట్లుగా ఈ కుటుంబం మీదే ఉండిపోయే జీవితం అంతా దైవ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్య పెడితే నువ్వే నష్టపోతావు. అందుకని ఇరుకు మార్గం అంట. ఇరుకు మార్గం అంటే విశాల మార్గం కాదు. ఇది ఇరుకు మార్గమేనని భయపడి రావట్లేదు వీళ్ళు.
యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ వచ్చి పడిపోతే మనం రోడ్ల మీదకి వెళ్ళి సువార్త చేయక్కర్లేదు, వాళ్ళే వచ్చి పడిపోతారు. హల్లెలూయా, అవునే కదా? వాళ్ళే వచ్చి పడిపోయారు, మన అందరికీ అన్ని వచ్చి పడిపోతే వాళ్ళే వచ్చేస్తారు, రావద్దని వస్తారు వాళ్ళు. ఇరుకు మార్గం అంటది. ఈ ఇరుకు మార్గంలో నువ్వేం చేయాలంటే దేవునితో నడవాలి, దేవుని స్వరము వినాలి, ఆయన కృపను పొందాలి. ఇరుకులోనే దేవుడు చెప్పాడు, ఇరుకులోనే. ఒఫిరయ్య గారు ఏంటి బాబు పుట్టినప్పుడు వచ్చారు, మన మధు పెళ్లికి తీసుకొచ్చాం ఫిబ్రవరిలోను. అప్పుడు మీ సంఘానికి ఇన్వైట్ చేశాను, ఇంకెవరికి ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే నాది చాలా చిన్నది కదా, కాబట్టి కొద్దిగా అలా అడ్జస్ట్ చేసుకుందాని ఇంకెవరికి నేను ఇన్విటేషన్ ఇవ్వలేదు, పిలిపివ్వలేదు. ఆ చిన్న రూమ్లో లాస్ట్ని భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇదేంటని అడిగారు అయ్యగారు. పక్క రూమ్ని మా అన్నయ్యలు ఉండే ఆ రూమ్లో భోజనం చేసేది, పక్క రూమ్ని ఇదేంటని అడిగితే, డాడీ మొన్నటిదాకా నేను ఇందులోనే ఉన్నాను 5 yearsగా అని చెప్పాను. ఇందులో ఉన్నావు బేటా, ఎలా ఉన్నావు ఇందులో? అరే వాష్రూమ్ అంటే చిన్నది ఇది అని. దేవుడు నీకు త్వరలో విశాలత ఇవ్వబోతున్నారని చెప్పాడు ఆయన. ఫిబ్రవరిలోనే. మే నెల వచ్చేసరికి అది తయారైపోయింది. అది ఎన్నో సంవత్సరాలుగా పాడిపోయిన బంగ్లాది అవతల పోర్షన్ తాస్పాములు వచ్చి పోసి పెట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎవరొక కనబడితే పాస్టర్ గారు పాము వచ్చింది మీ ఇంట్లో కనివారు. ఇంట్లో వాళ్ళు ఏమో వీళ్ళు భయపడి పాము వచ్చిందని చెప్పేసి అండి వాళ్ళు చెప్పకపోవడం ధైర్యంగా ఉండేది. వాళ్ళు చెప్పారు కదా, అది ఉన్నదా వెళ్ళిపోయిందో తెలియదు మనకి, అది డౌట్ మాట, అదో భయం. అది పరిస్థితి. చెప్తున్నాను, ప్రవక్త వచ్చి అలా చెప్పి వెళ్ళాడండి. దేవుడు చక్కగా నేను మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది వచ్చినా ఉండడానికి అవకాశాన్ని ఇచ్చాడనమాట అక్కడ. అలాగనే ఇప్పుడు ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి జీవితంలో ఏ మార్గం అంట? ఇరుకు మార్గం అంట. ఇరుకు మార్గంలో నీకు అన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టం ఉంటుంది, బాధలు ఉంటుంది, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ ఉంటాయి. ఓర్పు కలిగి సహనం కలిగి ఆ ఇరుకులోనే ముందుకు సాగడం నేర్చుకుంటే ఒక విశాలమైన లోకంలోనికి నువ్వు వెళ్తావని అర్థం. హల్లెలూయా. ఇంకా అక్కడ నీకు ఇరుకు ఇబ్బంది ఏముండదు, అక్కడ ఒక ఆనందకరమైనటువంటి లోకం, అక్కడికి నువ్వు చేరుతావట. అందుకని ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారికి ఉద్యోగాలు, వ్యాపారాలు, పని పాటలు ఏమి చేతకాక తెలియక ఖాళీగా ఉండి సంఘాల మీద బ్రతకడానికి కాదు సేవకు వచ్చింది. ఇది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులందరూ నేర్చుకోవాలి. దేవుడు చెప్పగా, దేవుడు పిలువగా చేస్తున్నటువంటి సేవలు ఇవే. హల్లెలూయా. నాకైతే ప్రభు 3 సార్లు చెప్పాడు, నేను ఉద్యోగం చేయాలని కష్టపడి చదువుకున్నాను, నేను బాగోకపోయినా ఏంటి చాలా ప్రయాసపడ్డాను. గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసి వైజాగ్ వెళ్ళి అప్లై చేసి నేను అటెంప్ట్ చేసి నేను ఊరికి వచ్చేసాను. వచ్చిన తర్వాత చాలా కాలం అవుతుంది, హైదరాబాద్ నుండి ఊళ్ళోకి వచ్చి చక్కగా ఈ వాతావరణం గాలికి ఇష్టపడతాను. అలా గొట్టు మీదకి వెళ్ళి నావల మీద సాయంకాలం మేట చల్ల గాలి ఇస్తుంటే కూర్చొని చక్కగా చాలా రోజులు అవుతుంది ఊళ్ళోకి వచ్చి అని కూర్చుని అనమాట. ఇలాగ ప్రభు మాట్లాడుతున్నాడు నాతో. ప్రభు మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడమంటున్నాడు, ఇంకొకరికి ఫోన్ చేయమంటున్నాడు దేవుడు. ఆయనే చెప్పచ్చు కదా, నాకు చెప్పాలనుకున్నదే ఇదేంటి అని ఆలోచించాను. చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోన్. మా అమ్మ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నాకు కొనిచ్చారన్నమాట. అప్పుడు ఆ పాస్టమ్మ గారు ఒక ఆమె అన్నమాట, ఆమెకి మాట్లాడమంటున్నాడు దేవుడు. అందుకే ఆమె నెంబర్ ఏముంటుంది అసలు, ఏంటి చాలా కాలం అయింది ఇప్పుడు మాట్లాడబెట్టి, సరే అని ఎత్తుకుతే విజయ్ అనే పేరు మీద. అంటే ఆ పాస్టమ్మ గారు అలాంటిది, భర్త లేడు ఆమెకి, 4 ఆడబిడ్డలు. అందులో ఒక కూతురు భర్త పాస్టమ్మ గారికి సహకారిగా పరిచర్యలో ఇలా ప్రార్థనలకు తీసుకెళ్తారన్నమాట. ఆమె 2011లో హైదరాబాద్ ఓఫిరయ్య గారు ఆ స్థలంలో ఒక రోజు మన విశ్వాసుల దగ్గరికి వచ్చి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ పెడితే, బ్యాంక్ ప్రసాద్ గారు సండే స్కూల్ అక్క సులక్షణ అక్క ఉంటుంది కదా, సండే స్కూల్ టీచర్, వాళ్ళ ఇంట్లో పెట్టారు మన కూకట్పల్లిలో, హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఆవిడ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి మేము వెళ్తే అక్కడ నాకున్న అనారోగ్యము ఆ తల్లి ప్రార్థన చేస్తూ అందరికీ చెప్పారు, స్వస్థత వస్తుందని చెప్పింది, దేవుడు బలమైన సేవగా వాడుకుంటాడని చెప్పింది. ఆవిడ చదువుకోలేదు మా అక్క. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, జోసెఫ్, ఎందుకంటే ఓఫిరి గారు అమెరికా నుండి 2012లో వచ్చే వరకు కూడా నేను రోగినని హైదరాబాద్లో ఎవరికి తెలియదు హైదరాబాద్లో. 2012లో అయ్యగారు వచ్చిన తర్వాత అప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాననే సంగతి అక్కడ అందరికీ తెలుసు మాట. ఇది 2011లో నా డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్లో నాడికి వెళ్ళిపోయి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ వెబ్ డిజైన్ కోర్స్ నేర్చుకున్నాను, కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న సమయంలో మాట. ఆమెతో మాట్లాడమని చెప్తే ఆమెకి ఫోన్ చేశాను, వాళ్ళ అల్లుడు లిఫ్ట్ చేశాడు. హలో విజయ్ గారు అంటే, విజయ్ గారు
అప్పుడు గంగవరం నుంచి వచ్చారు కదా పాస్టర్ గారు, మీ అత్తయ్య గారు హైదరాబాద్లో రోజు, కొంచెం ఆమెతో మాట్లాడాలండి అని అంటే ఇచ్చారన్నమాట. హలో ఎవరు బాబు అంటే, అమ్మ హైదరాబాద్లో ఒకసారి ప్రార్థన చేశారమ్మా, అది పలానా ఊరు, ఏమి లేదు చిన్న ప్రార్థన చేయించుకుందామని, చిన్న ప్రార్థన చేయండి అమ్మా అని అన్నాను. ప్రార్థనలో మళ్ళా ప్రభు అంటాడు, ఆమె మాట్లాడుతూ, నా కుమారుడా ఉద్యోగం కొరకు పరుగులెడుతున్నవి ఎందుకు, నేను నిన్ను ఎప్పుడూ ఏర్పరచుకున్నాను నా పని కొరకు, ఉద్యోగం ఎందుకు అని మొత్తం చేయవలసిన దాని గురించి ఏటువార నా మీద సాయంత్రం వేళ నేనుంటే దేవుడు మళ్ళీ ఆమెతో మాట్లాడు, నువ్వు సేవకుడు అవుతూ ఆరోగ్యవంతుడు అవుతూ అనేక కార్యాలు చేస్తానని దేవుడు ఆమె ద్వారా చెప్పించాడు. అక్కడ మళ్ళీ ఆమెతో మాట్లాడించి చెప్తున్నాను, డైరెక్ట్గా అన్ని దేవుడు ఒకసారి నీకు కనబడి నాకు కనబడి చేయడు, ఇంకొకరి ద్వారా మాట్లాడిస్తాడు మనతోటి దేవుడు. ఆయన ఎన్నో ఆలోచనలు ఉంటాయి మన పట్ల, మనం అనుకున్నది వేరు, దేవుడు అనుకున్నది వేరు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటను రాయించాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి. 5 చదువు తల్లి. 55:8 అమ్మా, 55:8. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావంట. మరి ఎప్పుడు ఒకటవుతాయి? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు ఒక అభిప్రాయంలోనికి రావాలి, ఏకాభిప్రాయంలోనికి రావాలి భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగానే. అలా రాకపోతే ఏమవుతుంది, ఇంట్లో డిసిషన్ అవుతుంది అన్నమాట. ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చేందుకు కొన్ని ఉంటాయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, భార్య ఇది భర్తది ఇద్దరిది ఒకే మాట కాబట్టి చక్కగా కుటుంబంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చక్కగా సర్దుకుని వెళ్ళిపోతారు మాట ముందుకి. అలా లేదనుకో చిన్న చిన్న ప్రాబ్లంకి పెద్ద పెద్ద వివాదాలు అయిపోతాయి అన్నమాట. అలాగని దేవుడికి ఒక తలంపు ఉంది నీ పట్ల నా పట్లనే. నువ్వు నీకు నచ్చినట్లుగా ఇంకొకరి తలంపులు ఇంకొకరి ఆలోచనతో ఫాలో అవ్వడం కాదు. దేవుని తలంపు నీ పట్ల ఏమై ఉన్నదో ఆ తలంపును నువ్వు కలిగిన వ్యక్తిగా ఉండాలట. కాబట్టి కుటుంబానికి ఎలాగ అవసరం అవుతుందో తలంపు ఏకమవుతే ఎంత ఆహ్లాదకరంగా ఉంటామో, అలా దేవునితో నువ్వు యుగగాలు అక్కడ జీవించాలంటే ఈ భూమి మీదే నువ్వు దేవుని తలంపుకి కనెక్ట్ అవ్వాలి. నువ్వు అలా కనెక్ట్ కాలేని అందరినీ సౌలుతో సహా, బిలాముతో సహా, కయీనుతో సహా, ఇస్కరియోతు యూదాతో సహా ఎంతో మందిని వేరైపోయినట్లుగా లేఖనాల్లో స్పష్టంగా కనబడుతూ ఉన్నది మనకి. హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం, నా కోసం స్టోరీ ఎందుకు చెప్పానంటే, బ్రతుకు దేరువు కాక చేత కాక ఏమీ చేయడం కాక కాదు, దేవుడు చెప్పిన మాటను బట్టి మన ఆత్మీయ తండ్రి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసుకుని, ఆయన ఓఫిరి గారి విజన్ ఏంటో తెలుసా మీకు? నాకు కృపనిధి చెప్పాడు, ఓఫిరి గారి కోసం రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏంటి నీకు ఎంత తెలుసు అని చెప్పంటే, ఆయన కోసం ఎవరికి ఏమీ తెలియదు తమ్ముడు, మనమే ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి దేవుడు అయ్యగారు వాక్యం ద్వారా చెప్పినప్పుడు అలాగలాగా తన కోసం మనకు తెలియపరిచాడని నాకు ప్రారంభంలో చెప్పాడు మనోడు. అలా తను చెప్పిన తర్వాత నేను ఆ ప్రార్థన మొదలు పెట్టాను. ఎందుకంటే నేను వెంబడిస్తున్న నాయకుడు కాపరు ఎలాంటి ఆశయము ఆలోచన కలిగిన వాడో నేను తెలిస్తేనే కొన్ని నోళ్ళు మూయించగలుగుతాను. అవి నాకేమీ తెలియకుండా అందరికీ గొడవకి వెళ్ళిపోయినా యానంలో ఓఫిరి గారు వెంబడిస్తున్నందుకు కొంతమంది నా మీద భయంకరంగా మాట్లాడితే సిటీకి సవాల్ చేశాను నేను. ఓఫిరి గారి మీద మాట్లాడుతున్నారు కదా మీరు, మీ సేవలో ఒక జోసఫ్ని తయారు చేయండి మీ చేతనైతే సవాల్ చేశాను. నిజమే చెప్తున్నాను. ఓఫిరి గారు ఇలాగని మాట్లాడితే, ఓఫిరి గారి పెంపకం కదా మాది, సరే మీ సేవలో ఒక జోసఫ్ని తయారు చేయండి మీరు, సవాల్ చేస్తాను, ఎంతకాలం పడుతుందో తయారు చేసి చూపించండి నాకు అని సవాల్ చేశాను. మాట్లాడరు నా ముందు ఓఫిరి గారి కోసం వ్యతిరేకంగానే. అప్పటి వరకు వాళ్ళకి కనిపించేది ఒక సాధారణమైన మనిషే, దైవజనుడి కోసం వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి కనిపించేది ఒక సింహం మాట. హల్లెలూయా. ఎందుకంటే చెప్తున్నాను, ఎన్నో వాక్యాలు విని ప్రవక్త ద్వారా సత్యాన్ని తెలుసుకుని చేతకాని వారిగా, పట్టింపు లేని వారిగా, బలహీనలుగా అలా ఉండడమా? విన్నటువంటి వాక్యము ఆ ప్రభావం నీలో మంట బయలు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు, పాస్టర్ గారిని అంటే కోపాలు వచ్చే తేలికి, మరి ఏసైనా ఏమన్నా పర్లేదంటే, ఏసైనా అన్నవాడు ఇక్కడ ఇప్పుడు అన్నాను కదా, గొర్రెలు అంటే ఏమన్నా సింపుల్ గా. ఇప్పుడు ఎవడైనా మాటలు అన్నవాడు యూట్యూబ్ లో అది కట్ చేసి పెడతాను, రేపొద్దు నేను షార్ట్ వీడియో అది. ఇప్పుడు అనవసరంగా మనల్ని గొర్రెలు అని అందాం అనుకుంటే ఆడు ఏమైనా ఒప్పుకుంటాడు, అక్కడ పందాన్ని ఒప్పుకుంటాడు అక్కడ. నిజంగా ఈయన గొర్రెలు చేసి నేను పందాముడు ఎందుకు, ఆ మాట అన్న అనుకునే ఉంటే నేను పందినవాడు కదా అనుకుంటాడు మాట ఖచ్చితంగానే. అనమన్నా అంటే ఎంతమంది అంటారు ఈసారి, అనగలుగుతారమ్మా? అనలేరు మాట. అంతే అంటున్నాను, నువ్వు వింటున్నటువంటి వాక్యము నిన్ను నార్మల్గా అక్కడ ఉంచడం కాదు,
మన ఆరోగ్యాలు, మన స్థితులు, మన పరిస్థితి అంతంత మాత్రమే ఇవ్వచ్చు. కానీ జీవము కలిగినటువంటి దేవుని నోటి మాటను వింటుండగా నువ్వు అలా మౌనంగా ఉండడానికి వీలు లేదు. దేవుని కొరకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు గొంతెత్తాలని ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఆ దినము సమీపించే కొద్ది మరీ ఎక్కువగా కూడుకోవాలంట. ఎందుకంటే నేను చెప్తాను, మనం వెళ్ళాల్సింది పరలోక రాజ్యానికి. నిత్య నాశనం తప్పించుకొని మనం పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి. ఇది తప్పించుకోకుండా ఊరికినే అక్కడికి వెళ్ళిపోతామా? చెప్పండి, ఊరికినే పరలోకానికి వెళ్ళిపోతామా? వెళ్ళో. అందుకని ఈ కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, బాధలు అన్నీ నీకు ఉంటుండగానే నువ్వు వాటిని చక్కబెట్టుకుంటూ మరీ ఎక్కువగా ఏం చేయాలంటే ప్రార్థన కూడుకులలో పాల్గొని పొందడానికి తెగించి రావాలి. ఎందుకంటే బైబిల్ ఏ ఆలోచనతో ఉన్నదో, ఏ ఉద్దేశం వరకు రాయబడిందో మానవ జాతి యావత్తు బైబిల్ ఉద్దేశం ఆలోచనలోనికి ఖచ్చితంగా రావాల్సిందే. హల్లెలూయా. మరి సంఘాలు రాకపోతే ఎలా? మానవ జాతే రావాలని చెప్తుంటే మనం వెళ్ళొద్దా? మనం రావద్దా? అవును, ఒక మాట చెప్తున్నాను, ఎవరికి పనులు ఉండవు? ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఖాళీగా ఎవరుంటారు? కోమాలు ఉన్న వ్యక్తే ఉంటాడు ఖాళీగాని. ఆ వ్యక్తి ఉన్నాడా చనిపోయాడంటే ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు అంతే. అదే పేషెంట్లే అనుకో, మామూలుగానే అక్కడికక్కడికి తిరిగి వచ్చేస్తుంటారు వాళ్ళు కూడా, పేషెంట్లు అయినా కానీ, అనే కదా. కాబట్టి ఎవరు ఖాళీగా లేరు. ఎవరికి ఉండే పనులు, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో దేవుణ్ణి వెతుకుతూ, ఆయన్ను చూస్తూ, ఆయన కొరకు కనిపెడుతూ మరి ఎక్కువగా మనం కూడుకోవడానికి వెళ్ళాలంట. కాబట్టి పాస్టర్ గారికి పని పాట లేక కూడుకులు పెట్టేయడం కాదు ఏంటి, పని పాట లేకుండా పెట్టేయడం కాదు పాస్టర్లకే. నేను చెప్తున్నా, సాధ్యమైనంత వరకు నేను అవతల స్థితి పరిస్థితులు చూసి కానుకలు తీసుకొని నేను నిన్న మన సోదరుల ఇంటికి పెట్టాను. వాళ్ళే భయంకరమైన బాధలో ఉన్నారు అక్కడ. ఏదో కూడి పెట్టుకున్నారు, వెళ్ళిన వాళ్ళు 10 మంది వెళ్తే అందరికి ఏదో భోజనం ఏర్పాటు చేశారు. మళ్ళీ కానుక అన్నారు. అమ్మ, నీకు అంత మంచిగా అయిన తర్వాత వచ్చి మా సంఘానికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పుకొని కానుకొచ్చుకో. ఇప్పుడు కానుక కోసం నేను రాలే, నీకున్న సమస్య కొరకు కన్నీరు కాచడానికి నేను వచ్చానని చెప్పాను. ఇలా నేను అందరి దగ్గర న్యాయంగానే తీసుకుంటే నాకు ఈ రోజు అది కొనాలి, ఇది కొనాలి, అయ్యో అని ఏముండదు. నాకు ఏ బాధ ఉండదు. దాని కొరకు నేను ఉపవాసం ఉండి నేను కనిపెట్టి చేయవలసింది ఏముండదు. అందరూ ఇచ్చి తీసుకొని చక్కగా నేను కొనేసుకోవచ్చు. ఏముండదు ఇక్కడ. శూన్యం. పొట్టలోనికి వెళ్ళేది తక్కువే, జేబులోనికి వచ్చేది తక్కువే. అయినా దేవుని కొరకు చేసేది ఎక్కువ ఉండాలనేది నా ఆశ. హల్లెలూయా. కాబట్టి నీకున్నటువంటి బిజీ సజ్జిల్లోనే దేవునితో గడపడానికి కూడా నువ్వు ఆశపడాలి. ఇప్పుడు అన్యజనులు ఉన్నారు, సపోజ్ మనకున్నట్లుగానే వాళ్ళకి ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ గుళ్ళకి, వాళ్ళ పూజలకు, వాళ్ళ పండుగలు, ఆచారాలు అన్ని పాటిస్తారు. ఇష్టమైన హీరోల సినిమాలు వస్తే కుటుంబాలతో సహా వెళ్తారు, పిల్లలు తీసుకుని పార్క్కి వెళ్తారు, బీచ్కి వెళ్తారు, ఇన్ని చేసుకుంటారు. మనం మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళొద్దా? మనకి సమస్య ఉంది, బాధ ఉందని మనం మాత్రం వెళ్ళకన్నా అక్కడ ఆగిపోతున్న మన సోదరులు చూడండి, ఏ విషయంలో ఆగిపోయారండి? ఏ విషయంలో ఆగిపోయారు? కానీ ఎందుకు క్రైస్తవులు ఆగిపోతున్నారు ఈరోజు? దేవుడు అన్నాడు, ఆత్మను ఆర్పివేయకూడదు అని చెప్పాడు తెసలోనికల్లో. దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మనంట సాతానుడు ఆర్పేయట్లేదట. ఎవరు ఆర్పేస్తున్నారు? నీకు నీవే, ఎవరికి వాళ్ళే ఆర్పేసుకుంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఆర్పేసుకుంటున్నారు. నేను బలహీనుడిని కదా, నేను ఏం చేయలేను, నేను పేషెంట్ కదా, నేను ఏం చేయలేనని నేను అలాగే ఉండిపోతే ఈరోజు దేవుడు నన్ను ఏమన్నా వాడుకోవడానికి ఇష్టపడతాడా? చెప్పండి, ఇష్టపడతాడా? నువ్వు ముందుకు వస్తేనే కదా దేవుడు ఏదైనా చేస్తాడు నీ పట్ల. ఎవరికి తెలిసండి? నేను చెప్తున్నాను, నేను 6 సంవత్సరాలు అభిషేకం పొందకుండా దూరంగా ఉన్నాను. 6 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? వాక్యాలు తీసి లేఖనాలు ఎలా చెప్తారా బాబు పాస్టర్లు? అవి మనం వినడానికి, గుర్తెట్టుకోవడానికే మన కష్టం. అటువంటిది వీళ్ళని ప్రసంగాలు ఎలా చేస్తారు బాబు? ఇదంతా మనకెందుకు, సింపుల్గా యేసయ్యని నమ్ముకోండి అని పత్రికలు అటుకలు ఇచ్చేస్తే చాలు మనకి. అంతే తప్ప ఈ వాక్యాలు, సంఘాలు బాబు మన వల్ల కాదు, యేసయ్య నాకు రాదు, నాకు తెలియదు, బైబిల్ కాలేజీలకి ఏమన్నా మేము వెళ్ళాం, మాకేమీ రాదని 6 సంవత్సరాలు నేను సేవకుడిగా, సంఘ కాపురిగా నేను ఉండనేసయ్యా, నేను సువార్తగా ఉండిపోతానని అలా తప్పించుకుని వెళ్తే దేవుడు ఇలా ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చాడు. అలా 6 సంవత్సరాల తర్వాత తండ్రి, అవును, నాకు నచ్చిన దాన్ని నేను కలిగి ఉంటే ఎలాగ నువ్వు నన్ను దేని కొరకు బ్రతికిస్తున్నావో ఆ పని నేను చేయాలి, కానీ నాకు నచ్చింది చేయడానికి నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని 3 రోజులు ఉపవాసం ఉండి నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను ప్రభు, నాకు నచ్చింది చేయనని మళ్ళా తీర్మానం చేసుకున్నాను. సేవకు వచ్చానమాట. అందుకే నాకు ఇప్పటికీ ఏమీ రాదండి, ఏదో అనుకుంటున్నారు అంతే. నాకు ఏమీ తెలియదు అసలు, నాకు ఏమీ రాదు అసలు. ఏంటి, జీవం కలిగిన దేవుడు దొరికాడు. ఆ దేవుడి పాదాలు ఎలా పట్టుకోవాలో నేర్పించే బోధకుడు దొరికాడు. హల్లెలూయా. ఎంతో మంది బోధకులు ప్రేమ కోసం చెప్పారు, న్యాయం కోసం చెప్పారు, నీతి కోసం చెప్పారు, అవి వాళ్ళు లేవు. కానీ రంజిత్ తోఫ్రీ గారు అనేటువంటి బోధకుడు
ప్రేమ కోసం చెప్తే ఆ ప్రేమ ఆరంలోంచి బయటికి వెళ్తూ ఉంది. న్యాయం కోసం చెప్తే ఆ న్యాయానికి కట్టుబడి ఉన్నాడు. అలాగా ఆయన చెప్పిన దాన్ని ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు అనేకులు చెప్తున్నారు కానీ కనీసం దాన్ని నేను కలిగి ఉండాలని కూడా లేకుండా చెప్పుకుంటున్నాను. ఇదే చెప్తున్నాను, మంచి దేవుడు దొరికాడమ్మా మనకి, మంచి నాయకుడు దొరికాడు. ఈ మంచి నాయకుడు మంచి దేవుడు దొరికిన తర్వాత మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఒక జ్వాలలాగా ఉండాలి. సైతాను కూడా అనుకుంటాడు, కొంతమంది అనుకుంటారు నువ్వెంత ఆరిపేద్దాం తప్పితే ఉఫ్ అంటే ఎగిరిపోతారు వీళ్ళు అనుకోవాలి. ఉఫ్ అంటే ఎగిరిపోతారు అని అనుకుంటారు. సరే ఉఫ్ అని అనేలాగా వాళ్ళ మూతి కలిపోవాలన్నమాట. నువ్వు హల్లెలూయా. ఉఫ్ అనేసరికి వాళ్ళ మూతి అంటిపోవాలన్నమాట. అలా తయారవ్వాలి నువ్వు వింటున్న వాక్యాన్ని బట్టి. ఆత్మను ఆర్పివేయొద్దన్నది దేవుడు. అంటే మన అందరిలోనూ కూడా ఆ మంటలు దేవుడు పెట్టాడనమాట. అది పెరగాలంటే నీ చేతిలో ఉంది, అది ఆరిపోవాలంటే నీ చేతిలో ఉంది. సైతాను కూడా ఆర్పలేడు. ఆర్పి వేయడానికి కష్టాలు తీసుకొస్తాడు, ఆర్పి వేయడానికి పరిస్థితులను తీసుకుని వస్తాడు, కానీ పూర్తిగా వాడు ఏమీ ఆర్పలేడు మాట. అది నీ చేతిలోనే ఉంది. కొంతమంది ప్రార్థనలు ఎక్కువ చేస్తే సోదరులు వచ్చేద్దని ప్రార్థన చేసుకోవడం మానేశాడు. ఏటట ప్రార్థన చేసుకుంటుంటే శోధనలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అంట, అందుకే ఏం చేయాలట? ప్రార్థన మానేయాలట. అరే మరి ఎప్పుడు శోధన తగ్గుతుంది అంటే మానేతే తగ్గుతుందా? అందుకే లేఖనం చెప్తుంది. ఇదే మూలవాక్యంతో మన పోలవరం ప్రాజెక్టు దగ్గర ఏంటి పగడపల్లి అనేటువంటి ఒక ఊరిలో క్రైస్తవులు ఎందుకు కూడుకోవాలని ఒక పేరు పెట్టి ఈ సందేశం ఇచ్చాను నేను మూలవాక్యంతో. కంటెంట్ వేరే. మన యానంలో మన ఉపవాస ప్రార్థన జరిగాయి కదా మనకి 3 రోజులు. కోలంకులు ఇదే మూలవాక్యంతో చెప్పాను మన ఉపవాస ప్రార్థనలో. ఒకే మూలవాక్యం ఎన్నో వస్తాయి మెసేజ్లు, ఒకటే కాదండి. అదే చెప్తున్నాను అండి. మనము కూడుకోవడం వలన చెప్పండి, ఇలాగా కూడుకోవడం వల్ల మనం మేలు పొందాలా కీడు పొందాలా చెప్పాలి. చూడండి, లేఖనం సాక్ష్యం ఇస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయము 19వ వచనం. అమ్మ 18 నుంచి చదివే తల్లి. మొదటి సంగతి ఏమనగా పదిహేడు కూడా చదువుతున్నాను చూడండి. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చిచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చేట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు అని పౌలు చెప్తూ దాంట్లో ప్రభు వాళ్ళ కోసం కూడా చెప్తూ వచ్చాడు మాట. ఇప్పుడు ఎక్కువ సంఘాలు కూడుకుంటున్నాయి కదా, కూడుకోవడం వల్ల ఏం జరుగుతుందంట? కీడే జరుగుతుందంట. అప్పుడు ఆ కూడుకోవడం మానేవడమా దాని అర్థం? అంటే కూడుకుంటే కీడు కలుగుతుంది, ప్రార్థన చేస్తే శోధనలు వస్తున్నాయి, ఉపవాసం ఉంటే శ్రమలు వస్తున్నాయి, కాబట్టి మానేమన్నా దాని అర్థం? అంటే దానికి ఒక నియమం ఇచ్చాడండి, ఒక క్రమం ఇచ్చాడు మాట, ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు దానికి. హల్లెలూయా. కాబట్టి మనం కూడుకోవడం వల్ల కీడెందుకు కలుగుతుంది? కూడుకునే కాన్సెప్ట్ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే మొట్టమొదటిగా ఏంటంటే కూడుకోవడం వల్ల నీకు మేలు కలగాలనేది దేవుని ఉద్దేశం. కూడుకోవడం వల్ల నీవు ఎలా ఉన్నావో అలా కాకుండా నీవు మరొక జ్వాలగా, ఒక శక్తిగా, దేవుని ప్రభావంతో నింపబడే వ్యక్తిగా మారాలనేది దేవుని కాన్సెప్ట్. అయితే కూడుకుని ఎందుకు కీడు కలుగుతుందంటే చూడండి, అనేక ప్రార్థనలు ఆదివారంతో పాటు సంఘనియమ కూడుకులు, ఇతరత కూడుకులు మనం కూడుకుంటున్నాం, పాలుపొంపు పొందుతున్నాం. పాలుపొంపులు పొంది నువ్వు ఎలాంటి వాక్యం విన్నా, ఎలాంటి సాక్ష్యం విన్నా నీవు నీలాగనే ఉండిపోతే ఖచ్చితంగా కీడే కలుగుతుంది నీకు. హల్లెలూయా. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడో అలా ఉండాలి. దేవుడు రాబోతున్నప్పుడు నీ యందు బహు ఇష్టము కలిగి ఉండాలి. దానియేలు అంటాడు దేవుడు. దానియేలు అంటే దేవుడికి ఎలాంటి వాడు అంట? బహు ప్రియమైన వాడు అంట. మనం ఉండద్దా చెప్పండి? మనం ఉండద్దా? బైబిల్లో ఉన్నటువంటి భక్తులు బైబిల్లోనే ఉండద్దామా? కొంతమంది చచ్చిపోతే కానీ భక్తులు కాదన్నమాట జనాల దృష్టికి. వీళ్ళు చచ్చిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, అప్పుడు భక్తుల కింద లెక్కెడతారు. బతుకున్నంతకాలం వాళ్ళు భక్తులు కాదన్నమాట. అలాగా
ఏంటి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల ఆలోచనలు వాళ్ళ హృదయంలో మండుతున్న ఆ మంట బ్రతుకున్న మనలోనికి రావాలంట. అందుకనే ఏంటి ఎలీషా ప్రవక్త కాలంలో ఆయన మరణించినటువంటి తర్వాత ఒక బాడీని, ఒక శవాన్ని అక్కడ సమాధి చేసిన సందర్భం గుర్తొచ్చిందా? ఏమైందండి? అప్పుడు నేను లేను అక్కడ. ఆ గొయ్యని తీరదంటారా? హల్లెలూయా. నేను తీయలేదు, నేను లేను, పారట్టుకోవడమే రాదు నాకు. ఎలీషా చనిపోయాడు ఎప్పుడో, అక్కడ ఇంకొక వ్యక్తిని పాతి పెట్టారన్నమాట. పాతి పెడితే ఏమైంది తెలుసా? ఎప్పుడో చనిపోయినటువంటి ఎలీషా దుమ్ములు అంట తగిలి అంట ఆ వ్యక్తి శవానికి. దెబ్బతో ఏమైంది? శవం లేచి కూర్చొని 100 రోజులు పరిగెట్టేశారు. అంటే దాని అర్థం ఏంటి? అలా భక్తులు సమాధి దగ్గర ఇంకొకరిని కప్పెడితే అందరూ లేచి కూర్చుంటారా? పాస్టర్లు అలా మాట్లాడడం కూడా మొదలెట్టేస్తున్నారు. అప్పుడు తీసుకెళ్ళి అక్కడికి పెడతారు అందరిని. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే ఆత్మాభిషేకముతో, దైవ రోషముతో దేవుని కొరకు బ్రతికి చనిపోయినటువంటి భక్తుల లోపల ఉన్న మంట అభిషేకము ఇగో ఒక శవానికి తాకగా ఆ శవము లేచినట్లుగా ఆనాడు భక్తులు చనిపోయారు. వాళ్ళని గూర్చి మనం వింటున్నప్పుడు, వాళ్ళ సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆ మంట, ఆ ప్రభావము బలహీనంగా ఏమీ నేర్చుకోకుండా, ఏమీ తెలియకుండా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి మనకు దేవుని కొరకు సాధనాలుగా తయారవ్వడానికి ఉపయోగపడతాయని అర్థం. ఇది అసలైన అర్థం. అర్థమైందా? అందుకని శవాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అన్ని లేపడం కాదు. లేకపోతే ఈయన పడుకోబెడతారు మళ్ళీ అక్కడ. హల్లెలూయా. చెప్పండి, ఆనాడు చనిపోయి వాళ్ళు సమాజంలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ సేవ, వాళ్ళ జీవితం సమాజంలో ఉండిపోయింది. వాళ్ళైతే సమాజంలో ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితం అంతా సమాజంలో ఉన్నది. అది చూస్తున్నా నువ్వు నేను అలాగే ఉండిపోద్దామా? ఈ పరిస్థితులు చూసుకుంటే, ఈ బాధలు చూసుకుంటూ అక్కడ ఆగిపోద్దామా అండి? అందుకని కొందరంట పరిస్థితులను చూసి, ఈ బాధలు చూసి, కష్టాలు చూసి కూడుకోవడం మానేస్తున్నారట, ఉపవాసం ఉండడం మానేస్తున్నారట, ప్రార్థన చేసుకోవడం మానేస్తున్నారట. అందుకు లేఖనం చెప్తుంది, మీరు సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించి కొద్ది మరీ ఎక్కువగా. నువ్వు ఎంతవరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత పని చేస్తున్నావో, దేవుని కొరకు ఎంత ముందుకు సాగుతున్నావో అదంట ఎక్కువ అవ్వాలంట. మళ్ళా రెండు డబ్బులు ఎవరికైనా అప్పిచ్చావు అనుకో, వడ్డీ వస్తుందా లేదా? మరి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు నీకు. ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు నేను ఏం చేసుకోవాలి? నీలో అభివృద్ధి పొందాలి. ఒకడులోనంట 30% పొందాడట. ఒకడు 60 ఫలించాడు. మనకి విత్తనాల కథ. ఒకడంట 100 ఫలించాడట. మరి చెప్పండి, వాక్యాలు వింటున్నాం, మనం ఎలాంటి ఫలములు లేని వారిగా ఎలా కూడుకున్నాం అలా ఉండిపోలా? అలా ఉండిపోతే నువ్వు కూడుకోవడం వల్ల నీకు కీడు కలుగుతుంది. ఒకవేళ కూడుకోవడం మానేసడం వల్ల మరెక్కువ కీడు కలుగుతుంది. కూడుకున్న దాన్ని బట్టి మేలు పొందాలంటున్నావు. అవును, దేవుని వాక్యాలు చెప్పాడు కదా, నేను ఈ రోజు నుండి ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకూడదు, ఇలా చేయకూడదు, దేవుడు చెప్పినట్లుగా నేను ఉంటానని నీవు హృదయంలో స్థిరమైన తీర్మానం సమర్పణ చేసుకుని ఆ సమర్పణ తీర్మానం ప్రకారంగా నువ్వు ముందుకు సాగాలి అంటాను. హల్లెలూయా. కాబట్టి అనేకులు కూడి వచ్చేట కీడికే గాని మేలుకు కాదంట. అంటే కూడుకున్నారు అందరూ, ఉపయోగం లేదు. ఎందుకు కూడుకున్నామో తెలియదు, ఏం నేర్చుకున్నారో తెలియదు. అలా వచ్చి వెళ్ళిపోతుంటే ఏమైనా ఉపయోగమా? ఏంటి ఏటకెళ్తాం అలట్టుకోండి, ఏమైనా ఒక చేప పడలేదు, బాధపడవా? అయ్యో అడవులో కష్టపడని దూరం వెళ్ళాను, ఏం పడలేదు. అందుకే అన్నాడు కదా, ప్రభా రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ బాధతో చెప్పాడు పేతురు యేసయ్యకు. మరి దేవుడు తన సేవకుడు ద్వారా ఇన్ని విలువైనటువంటి సందేశాలు క్రైస్తవ సంఘానికి అందిస్తున్నప్పుడు ఆ ప్రయాసం అదంతా కూడా వ్యర్థమైపోతుంటే దేవుడు సంతోషపడతాడా? అది వ్యర్థం కానివ్వకూడదు. వింటున్నటువంటి మనం వ్యర్థం కానివ్వకూడదు. అందుకని మనము ప్రార్థనా కూడుకులకు కూడుకోవాలి, ఎక్కువగా కూడుకోవాలి. ఆ కూడుకోవడం ద్వారా నీవు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోవాలి. హల్లెలూయా. మారాలి. అలా మనం మార్పు చెందకుండా రావడము వెళ్ళడము మన ఆలోచనతోనే మనం ఉంటే ఎప్పుడు దేవుని తలంపుకి నువ్వు కనెక్ట్ కావు. ఏంటి ఇప్పుడు ఏదో నిలబడి ధైర్యంగా ఏదో మాట్లాడుతాను కానీ బోల్డ్ సిగ్గు, నాకు మాట్లాడడమే రాదు. ఏంటి నిలబడితే బాడీ షేక్ వచ్చేసి వణుకు వచ్చేసి అంటే భయం వేసేసేది మాట. చర్చికి వెళ్ళినా కానీ పాస్టర్ గారికి వెళ్ళి అక్కడ వాటర్ బాటిల్ ఇవ్వండి అంటే అందరినీ దాటుకుని నేను వెళ్ళలేను. అంత భయం, అంత సిగ్గు నాకు. నేనే ఆలోచించుకుంటాను, నేనేనా నిజంగా ఈ ప్రయాణాలు చేసి ఇలా గొంతు నా మెసేజ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వింటాను. అందులో ఏమన్నా నేను కరప్షన్ చూసుకోవాల్సింది చూసుకుంటాను. నాకు భయం వేస్తుంది నా మెసేజ్ నేను విన్నప్పుడు. ఈ గొంతుని అదేనా, నేనైనా అందరినీ ఇలా మాట్లాడేస్తా, నాకు భయం వేస్తుంది తెలుసా.
అంటే దేవుడు కృప ఎంత చూపిస్తున్నాడు. హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్ మంచం మీద సూదులు ఎక్కించుకుని రక్తం ఎక్కించుకుని బ్రతికే నా బ్రతికన ఈరోజు సమాజంలో దేవుడు తీసుకెళ్తున్నాడు. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు యేసయ్య, ఎక్కడ ఉండే పరిస్థితి నాది, దేవుడు ఎంత కృప చూపించాడు అని అనుదినము అనుక్షణము కృతజ్ఞత దేవునికి అప్పగించుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని గూర్చి వింటున్నటువంటి మాటలు నీలో పాడైపోవడానికి వీల్లేదండి. అవి వ్యర్థమైపోకూడదు. దేవుని మాట ఎలాంటిదంట, అది మృతులను సైతము సజీవులుగా లేపుతుందంట. జీవించున్న పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడివి అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటిలో రాయబడినట్లుగా మనం అలా ఉండిపోతే కీడే కదా. కాబట్టి పరిస్థితులను చూసుకుంటూ కూడుకోవడం మానేసిన పాపం అంట, తప్పు అంట. హల్లెలూయా. అలాగనే చూసుకుంటే నీ రక్షణ పాడైపోతుంది, రక్షణ దూరం అయిపోతుంది. అందుకే Hebrews 2:3 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. నరకాన్ని ఎలా తప్పించుకుంటావు నువ్వు? అనేకులు అంటారంట దీని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు అన్నాడు యేసు ప్రభువారే. చెప్పండి, లేఖనాలు అవి కూడా సాక్షించే. అయ్యగా నెత్తిమే చెయ్యతో చేత అభిషేకం టచ్ అంటే పడిపోతున్నారు కిందకి. పడగొట్టడానికి కదా అభిషేకం ఇచ్చింది, పడిపోయినా నిలబడడానికి ఇచ్చాడు దేవుడు అభిషేకం. హల్లెలూయా. చెన్నై ఆయన దగ్గర తీసుకెళ్ళాను నన్ను ప్రార్థన చేయడానికి. మనకి చెరువు గట్ల మీద నడిచిన అనుభవం, కొద్దిగా గొప్ప వర్షం వచ్చినట్టు కాళ్ళు ఎలా నడవాలండి అండి. ఆయన ఏమో టచ్ అని ఇంగ్లీష్లో మాట్లాడి తోసేస్తారనమాట అండి. వెనక తోసేది ఇలా ఉన్నప్పుడు వెనక తోసేస్తే తలతోటి ఎవరు పడరండి. ఆ మాత్రం ఎవరికి తెలియదు, ఆ మాత్రం జ్ఞానం తోసేస్తున్నాడు. నడిచాం కదా వర్షంలో గొట్ల మీద మేతడ్డాను చెరువుల కాడికి. ఈ 2 ఫింగర్లు కాళ్ళు ఏళ్ళు గట్టిగా నేల నొక్కేసుకుంటున్నాను నేను అని టచ్ అని తోసేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, వచ్చే వారం తీసుకురామని అన్నాడు. ఇంకో ఆయన మా తులసిల్లి నాకు ఈ రోగం నుండి విడుదల పొందాలని ప్రతి పాస్టర్కి ఫోన్ చేసేసి ప్రార్థన చెప్పించేసేది. ఎందుకమ్మా తల్లి, నువ్వు ఎందుకు అంత ఆరాట పడతావు, నువ్వు ప్రార్థన చేసి చాలనివ్వండి. నేను ఇంకో పాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆదిహార కళాబంధ పేరు చెప్పలే, బాగోదులే. మనం ఉతికి ఆరేసేటప్పుడు పేర్లు చెప్తే ఇంకో అవి వేరే కాన్సెప్ట్. కొన్నిసార్లు కొన్ని పేర్లు చెప్పకూడదు. అలాగా షర్ట్ ఇలా పాస్ట్గా చేయట్టాడు, షర్ట్ పట్టుకోమన్నాడు, నన్ను షర్ట్ పెట్టుకోమన్నాడు, కడుపు మీద చేసుకోమన్నాడు, వచ్చి వేసుకున్నాను. తగ్గిపోయింది ఎప్పుడు అంటున్నాడు అన్న, కడుపులో ప్రాబ్లం, లోపల పిల్లలు ఎట్టేసింది ఏకంగా ఏంటి. షర్ట్ పట్టుకోమన్నాడు, పట్టుకున్నాను. ఈ చెయ్యి కడుపు కుడి చెయ్యి పొట్ట మీద వేసుకోమన్నాడు, ఈ ఎడం చెయ్యి మా పాస్ట్గా షర్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు తగ్గిపోయిందా అంటున్నాను. నన్ను ఇలాగా తగ్గలేదన్నాను, వచ్చే వారం తీసుకురమ్మంటున్నాడు. ఇలా బోల్ తిరిగామండి. నాకు అర్థమైంది అక్కడెక్కడ తిరగడం కాదు కానీ యుద్ధేకరువు దగ్గర యాకోబుకి ఎలాగైతే పాదాలు దొరికాయో ఆ స్థలాన్ని ఎత్తుక్కోండి దయచేసి. జోడించి 2 చేతులు జోడించి నమస్కరిస్తాను. యాకోబుకి దొరికిన పాదాలు, పాపాత్మురాలైన స్త్రీకి దొరికినటువంటి పాదాలు నీకు నాకు దొరకాలనేది దేవుడి కోరిక. హల్లెలూయా. నేను పట్టుకోవాలని ఆశ నీకు లేకపోతే ఎలా అయింది? అందుకంటున్నాను, వినుట వలన విశ్వాసం కలుగునంట, దేవుని గురించి మాట వలన కలిగినంట. అలా కలగడము కొరకు, నువ్వు మనడము కొరకు కూడుకోవడం అవసరం. కూడుకోవడం మానేసేదంటే విశ్వాసం పెరుగుతుందా? చెప్పండి, పెరుగుతుందా? ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే పెరగదు, ఉన్నది తరిగిపోతుంది. అంతే, ఉన్నది తరిగిపోతుంది. పెరగాలంటే ఖచ్చితంగా 100% కూడుకోవాల్సిందే. కూడుకోకపోయినప్పుడు దేవుడు అక్కడ లెక్క కూడా అడుగుతాడు. ఎందుకంటే ఊరికినే ఇవ్వలేదు కదా రక్షణ నీకు. ఎవరైనా ఊరికినే ఇచ్చేస్తారా నీకు? ఏమన్నా ఏదో సామెత అంటారు, గోనిచ్చి గొంగలు ఎత్తుకెళ్ళిపోయి రకాలని. హల్లెలూయా. అలా ఎంత గొప్ప రక్షణ దేవుడు ఇస్తే ఏంటి, ఆ రక్షణ కొరకు ఏమి చేయవా నీవు? నిన్ను ఎవరు ఇష్టమైన వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ కోసం ఎన్నో చేసేస్తాం. మొత్తం మనం ఇష్టమైన వాళ్ళ కోసం ఇప్పుడు యుద్ధాలు చేసేస్తారు చాలా మంది మొత్తానికి. మరి ఏసై ఇష్టం కదా, మనం ఏసై కొరకు ఏమి చేయొద్దా? అందుకని ఏం చేద్దాం అంటే ఈ కడవరి దినాల్లో ఎక్కువగా కూడుకుందాం. ఆశపడాలి. నేను చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో ప్రార్థన ఎక్కడుంది? ఏమైనా ప్రార్థన ఉందా? పాస్టర్ గారు ఏమైనా గ్రూప్లో మెసేజ్ పెట్టారా? ఏమైనా పెదవసలో సినిమాస్లో ఏమైనా ప్రార్థన ఉందా? ఇలా నువ్వు తెలుసుకుని ఆరాటపడి ప్రార్థనకు పరిగెత్తుకుని రావాలంటే నువ్వు చెప్తున్నాను. ఈ ఆతృత ఉండాలి, ఈ దాహం ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. లేకపోతే నేను చెప్తున్నాను, రాకడికి వచ్చేసరికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనం. చాలా ఘోరమైనటువంటి దినం అది. ఇప్పుడు చిన్నవసలో మొదటి సందేశం చేశాను. భయంకరమైన దినాల్లో నువ్వు ఎలా ఉండాలని దాని మీద మొదటి సందేశం చేశాను. అవకాశం ఉన్న వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం అయినా సరే ఒకసారి ఆ వాక్యం చదవండి. 57 నిమిషాలు అందు చెప్పాను. అక్కడ ఒకటే సందేశం చేసి వచ్చాను. వినండి, అది చాలా అవసరము. కాబట్టి పని పాట లేకుండా అన్ని మానేసుకుని కూడుకోవాలా, లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు అని కాదు.
నువ్వు అవి చేసుకుని జాగ్రత్తగా ఉండి మళ్ళా దేవుని సన్నిధిలో నీ కుటుంబ క్షేమం కొరకు, నీ ఎదుగుదల కొరకు, నువ్వు దేవుని కుటుంబంలో నువ్వు నీ కుటుంబం ఉండులాగునా ఇక్కడ కూడుకోవడము అంత అవసరము. లేకపోతే విశ్వాసము పాడైపోతుంది, మనలో ఉన్నటువంటి ఆత్మ ఆరిపోతుంది, టోటల్ గా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఇదంతా కీడైపోతుంది మాట. అందుకని దేవుని గూర్చినది ఏది మనలో పాడైపోవడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో వింటున్నది ఏది కూడా వ్యర్థమైపోవడానికి వీల్లేదు. అది మేలు అవ్వాలి కానీ కీడవ్వకూడదు. అటు రీతిగా వినుచున్న ప్రతిదీ మేలు కొరకు, కూడుకున్న ప్రతిదీ మేలు కొరకు మనం ప్రభు సన్నిధిలో పొందుకుని ఆశీర్వాదకరముగా దేవుని కొరకు బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ పైకి లేస్తే ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పైకి